మా కిషోర్ కి బీపీ కూడా ఉంది. ఉన్న షుగర్ ఉందని చెప్పారు కదా డాక్టర్. చెప్పని కిషోర్, ఉన్న హ్యాబిట్స్ అన్ని ఉన్నట్లు చెప్పాలి కదా మన పేషెంట్స్ కి. బీపీ పేషెంట్ లో ఉండకూడని 4 వర్స్ట్ హ్యాబిట్స్. నంబర్ 1, బీపీ రీడింగ్స్ నార్మల్ గా ఉన్నాయి కదా అని టాబ్లెట్ మానేయటం. చాలా మంది నా బీపీ రీడింగ్స్ బానే ఉన్నాయి కదా, ఇంకా టాబ్లెట్ తో అవసరం ఏంటని టాబ్లెట్ స్కిప్ చేయటం మానేయటమో చేస్తారు. దాని వల్ల బీపీ సడన్ గా స్పైక్ అయ్యి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ వర్స్ట్ హ్యాబిట్, సిమ్టమ్స్ ఉన్నప్పుడే బీపీ చెక్ చేసుకోవటం. మనకి ఎలాంటి సిమ్టమ్స్ లేవు కదా అని రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోకపోతే మనకి వేసుకున్న మెడికేషన్ తో బీపీ కంట్రోల్లో ఉందో లేదో అర్థమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి రెగ్యులర్ బీపీ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఏదో ఒక రోజు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండానే హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వర్స్ట్ హ్యాబిట్, మనం కూరల్లో ఉప్పు మానేసాం కదా అని బయట ఇష్టం వచ్చినట్టు తింటాం. పొట్టి కూరల్లోనే కాదు ఉప్పు తగ్గించుకోవటం, మనం బయట తినే పచ్చళ్ళు, జంక్ ఫుడ్, ప్రాసెస్ మీట్, వీటన్నిటిలో కూడా చాలా హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో జస్ట్ మనం రోజు తినే ఇంట్లో కూరల్లో ఉప్పు తగ్గించుకున్నామని బయట ఇష్టం వచ్చినట్టు తింటే దాని వల్ల హైపర్ టెన్షన్ కంట్రోల్ అవ్వకుండా పోతుంది. ఫోర్త్ వర్స్ట్ హ్యాబిట్, మెంటల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్ ని నార్మలైజ్ చేసేయటం. నేను వర్క్ లో చాలా స్ట్రెస్ కి లోన్ అవుతున్నాను, కానీ ఇది అందరికీ నార్మలే కదా, ఏం చేస్తాను చెప్పు, సర్దుకుపోదాం అనుకోవటం. ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్ వల్ల మనకి ఒంట్లో రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా స్పైక్ అవుతుంది. కాబట్టి మనకి ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ కి గురయ్యే విషయాలేంటో కనిపెట్టి దాన్ని అడ్రస్ చేసి వాటిని తగ్గించుకోవటం వల్ల అది ఎంతో కొంత బీపీ కంట్రోల్ లో కూడా హెల్ప్ అవుతుంది.